రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి అభ్యర్థులను ఎన్నుకుని స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పడేలా నిర్ణయం తీసుకుని ఓటు వేయాలని తెలంగాణ ప్రవాసీ సమాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్లో ఓటు హక్కు వినియోగంపై జరిగిన అవగాహన సదస్సులో సమాజ్ సభ్యులు సుభాష్ అగర్వాల్, ఆర్యన్ గుప్తా, నరేంద్ర తదితరులు మాట్లాడుతూ ఓటు హక్కు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, మే 13వ తేదీన ఉదయమే లేచి తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో, ఇరుగు పొరుగు వారితో కలిసి పోలింగ్ బూత్కి వెళ్లి తమకు నచ్చిన వారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఏ పార్టీల అభ్యర్థులు స్థిరమైన ప్రభుత్వం ఇచ్చి అభివృద్ధి చేస్తారో వారికే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోకపోతే అర్థం లేదని, అలాంటి వారు దేశ ప్రజలకి ఏ విధంగా దోహదపడలేరని విజ్ఞప్తి చేశారు. ఇండియాలోని వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపార నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం, వివిధ పనుల మీద తెలంగాణ రాష్ట్రానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్న సుమారు 40 లక్షల మంది ఓటర్లు స్థిరపడిన వారిలో ఉన్నారని, వారందరూ ప్రతి నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించగలరని సుభాష్ అగర్వాల్ అన్నారు. అలాంటి శక్తి ఉన్నవారు తప్పకుండా ఓటు వేసి మంచి నాయకులను ఏ పార్టీ వారినైనా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ప్రవాసీ సమాజ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సుభాష్ అగర్వాల్, అజయ్ అగర్వాల్, అరుణ్ దఖోటియా, నరేందర్ శర్మ, ఆర్ఎన్ గుప్తా, కృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రవాసీ సమాజ్ కా ఎలాన్ 100% मतदान అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో మొత్తం భారతదేశం నుంచి వేరే వేరే స్టేట్ నుంచి ఎవరు వచ్చేసి ఈ తెలంగాణ భూమిలో వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళు బేరం చేస్తున్నారు, వాళ్ళు సర్వీస్ లో ఉన్నారు, వాళ్ళందరికీ కలిపితే 40 లక్షల మంది ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ దేశం నుంచి వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ జీవితం హాని ఉపాధి చేస్తున్నాం. మేం ఈ లోక్తంత్రలో, ఈ ఎలక్షన్స్ లో, ఈ డెమోక్రసీకి ఇంకా స్ట్రెంథన్ చేయాలని మేము అందరితోని కోరి పెడుతున్నాం. మొత్తం తెలంగాణ 4 కోట్ 3 కోట్ జనాలతోని కోరి పెడుతున్నాం. విశేషకర్ స్పెషల్లీ మా ప్రవాసీ బంధువులతోని మేము కోరి పెడుతున్నాం. మీరు ఈ వచ్చే ఎలక్షన్స్ లో 100% ఓటింగ్ చేయాలి. ఓటింగ్ మీ రైట్ లేదు, ఓటింగ్ మీ డ్యూటీ ఉన్నది. మీరు కంపల్సరీ మీరు మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ నేబర్స్, మీ వర్కర్స్, మీ ఎక్కడ పని చేస్తారు, మీ వ్యవసాయంతోని మీరు ఎవరికి నమ్ముతారు వాళ్ళందరికీ కన్విన్స్ చేసేసి మీరు కంపల్సరీ ఓటింగ్ చేయాలి.